వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. మేము లంచం ఇవ్వమని తిరస్కరించినందుకే మహిళపై ఇంత పశు ప్రవర్తితో దాడి చేస్తారా? మున్సిపల్ ఏఈ గారు జనాల సొమ్ముతో జీతం తీసుకుంటున్నారా లేక టీడీపీ ఆఫీసులో జీతం తీసుకుంటున్నారా? టీడీపీ డివిజన్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు బోర్డులో కాంక్రీట్ వేసి పూర్తి చేయాలని ఏఈ ఎలా చెప్తారు అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోపణలకు బలం ఆధారాలు. నిజం చెప్పేవాడికి ఒక పేజీ ఆధారం చాలు, కానీ ప్యాలెస్ యజమాని ఇచ్చే కూలీ డబ్బుల కోసం ఎలాంటి ఆధారాలు లేకుండా అబద్ధాలు చెప్పేవాడికి ఇలా గంటల కొద్దీ వీడియోలు చేసిన 100 పేజీలు సరిపోవు. అడ్డు అదుపు లేని నోటితో ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే అది రాజకీయ పోరాటం కాదు, ప్రచార నాటకం. కారుమూరి వెంకటరెడ్డి, మీ యజమాని వైఎస్ జగన్ విసిరే ఎంగిలి మెతుకుల కోసం గంటల కొద్ది వీడియోలు తీసి గొంతు చించుకోవడం కాదు. నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కదానికైనా ఆధారం చూపగలవని ఆయన అన్నారు. తన తండ్రి సీఎం చంద్రబాబు 76 ఏళ్ల వయసులోనూ ఎంత చురుగ్గా ఉంటారని మంత్రి నారా లోకేష్ అన్నారు. తన తండ్రి పనితీరును, అంకితభావాన్ని మంత్రి లోకేష్ కొనియాడారు. ఒక్కరోజు కూడా జ్వరంతో ఇంట్లో పడుకున్నట్లు తనకు గుర్తులేదని తెలిపారు. ఆయన ఎప్పుడు అలసటగా ఉందని లేదా ఆరోగ్యం బాగాలేదని చెప్పడం తాను చూడలేదన్నారు. కష్టపడాలిరా అని ఎప్పుడు తమను ప్రోత్సహిస్తుంటారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నేత చిదంబరెడ్డి ఇంటి వద్ద అనుచరులతో చేసి హల్చల్ చేశారు. పెద్దవడుగురు మండలంలో వైఎస్ఆర్సీపీకి మాజీ జెడ్పీటీసీ చిదంబరెడ్డి కీలక నేతగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నేత చిదంబరెడ్డిని ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులపై అనంతపురం ఎస్పీ జగదీష్ కు వైఎస్ఆర్సీపీ నేత చిదంబరెడ్డి ఫిర్యాదు చేశారు. ధృతరాష్ట్ర సభలో దుశ్శాసన పర్వాలు, శిఖండి రాజకీయాలు అన్నట్టుగా చంద్రబాబు ప్రభుత్వం మారిపోయింది. అందుకు నిదర్శనం కాదంబరి జత్వాని కేసులో సిఐడి అందించిన రిపోర్ట్. ఆమె ఒక బ్లాక్ మెయిలర్ అనేది తేటతెల్లమైంది. భజన చేసే పచ్చ మీడియా, ఆ రోజు ఓవర్ యాక్షన్ చేసిన మీడియా యాంకర్లు ఈ రోజు డిబేట్లు పెడతారా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి పుణ్యశీల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లిలో భారీ బైక్ కారు ర్యాలీతో చలో పంచదారుల దేవుడికొండ విధ్వంసంపై వైసీపీ పోరుబాటు కార్యక్రమం నిర్వహించారు. వేలాది బైకులు, వందలాది కార్లతో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించారు. పంచదారులో జరుగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని ప్రజలకు వైసీపీ వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పంచదారుల ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలి. ప్రాచీన పుణ్య శైవ క్షేత్రాన్ని కాపాడాలి. ప్రకృతి ఆధ్యాత్మికత, పర్యావరణం కలగలిపిన చరిత్రకి సాక్ష్యమై పంచదారుల ప్రాంతం. కూటమి ప్రభుత్వ అక్రమ మైనింగ్ వల్ల ఈ ప్రాంతం మొత్తం నాశనం అవుతోంది. ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి, లేదంటే ప్రజా ఉద్యమం తప్పదు అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ అన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత బంధాలు వేర్వేరు అని చెబుతూ పవన్ కళ్యాణ్ నీకు ఇచ్చిన భరోసా నిజంగా గొప్పది. నీకు అండగా నేను నిలబడతా, నీకు ఏం అవసరమైనా ఒక ఫోన్ చేయని నాకు నాయకుడు లేదా స్నేహితుడు ధైర్యం చెప్పడం అనేది ఏ వ్యక్తికైనా ఎంతో మానసిక బలాన్ని ఇస్తుంది అని నారా లోకేష్ అన్నారు. గుంటూరులో మహిళా వివస్త్ర ఘటనకు కారణం ముమ్మాటికి టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్లక్ష్యం. ఇంటి వద్ద బోరును వినియోగించడానికి టీడీపీ నేత మూర్తి లంచం అడగ్గా బాధిత కుటుంబం నిరాకరించింది. దాంతో గొడవ జరగడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే ఆ కేసు నమోదు కానివ్వకుండా అడ్డుపడ్డారు. దాంతో మరోసారి మహిళపై దాడి చేసిన టీడీపీ నేత మూర్తి హిజ్రతో కలిసి వివస్త్రం చేశారు. ఎమ్మెల్యే మొదటే బాధితుల పక్షాన స్పందించి ఉంటే ఆ ఘోరం జరిగేది కాదు అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఓడిసి మండలం గంగిరెడ్డిపల్లిలో శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లతో పుట్టపర్తి మండలం ఎగువ గంగిరెడ్డిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆంధ్రప్రభ విలేకరి లక్ష్మీనారాయణ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గంగిరెడ్డిపల్లికి చెందిన బత్యాల ఆంజనేయులు, నాగరాజు, వెంకటరమణ, రామకృష్ణ, గోరంట్ల అన్నపూర్ణమేస్, ఆదినారాయణ, శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో గంగిరెడ్డిపల్లి సచివాలయ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.